కార్తీక మాసంలో బహుళపక్షంలో ఏకాదశి రోజు కొన్ని వేల సంవత్సరాల పాటు మురాసుడితో యుద్ధం చేశాక విశ్రాంతి తీసుకుంటున్న విష్ణువు శరీరం నుంచి ఆ కన్య ఆవిర్భవించినప్పుడు ఆ కన్యకు విష్ణుమూర్తి ఏకాదశి అని నామకరణం చేశాడు. ఆ కన్య విష్ణువు శరీరం నుంచి ఉత్పన్నమైంది. అందుకే దీన్ని ఉత్పన్న ఏకాదశి అంటారు. కార్తీక బహుళ ఏకాదశి. విష్ణుమూర్తి శరీరం నుంచి ఏకాదశి అనే పేరు కలిగిన కన్య బయటికి వచ్చింది, ఉత్పత్తి అయింది, ఉత్పన్నమైంది. ఆ ఏకాదశి కాబట్టి ఉత్పన్న ఏకాదశి అన్నారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత